హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజైతే ఇంకొక మంచి వ్లాగ్‌తో మేము ముందుకొచ్చేసాను. సో, ఇదేంటి అంటే మంగళవారం మధ్యాహ్నం నుంచి నేను నైట్ డిన్నర్ రొటీన్ వరకు మొత్తం అంతా కూడా ఈరోజు నేను మీతోని షేర్ చేసుకోబోతున్నాను. సో, ఇప్పుడొచ్చేసి టైం ఆల్మోస్ట్ 2:33 అవుతుందండి. సో, 2:33 అయిన టైంకి నార్మల్‌గా అయితే చాలా ఎండగా ఉంటుంది. బట్ ప్రెజెంట్ వైజాగ్ వెదర్ అంతా చాలా చాలా బాగా మారిపోయింది ఒక్కసారిగా. సో ఫుల్ గాలి, మంచి మబ్బులేసి చాలా చల్లగా వెదర్ అయితే మారిపోయిందనమాట. సో ఆ ఒక చిన్న క్లిప్ నేను మీ అందరికీ యాడ్ చేస్తున్నాను, చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని. అండ్ అలాగే మీ ఏరియాస్లో కూడా వర్షం పడిందో లేదో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సో కొంచెం వర్షం పడడం వల్ల చల్లగా అనిపించింది. సో ఈ చల్లగా ఉన్న టైంలోని పిల్లలకి ఏదైనా వేడివేడిగా చేసి పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచించాను. సో ఆలోచించింది తడవుగా వాళ్ళని అడిగాను ఏం కావాలి అని చెప్పి. అడిగితే మంచూరియా చేయమన్నారనమాట. సో ఎలాగో నేను మంగళవారం నాన్ వెజ్ తినట్లేదు కదా అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు, చికెన్ మంచూరియా కాకుండా వెజ్ మంచూరియా చేయండి అమ్మా, మీరు కూడా తింటారు కదా అని చెప్పి అన్నారనమాట. సో అందరం తినొచ్చు కలిసి. అండ్ అలాగే ఈ టైంలో బయటకి ఎక్కడికి వెళ్ళలేము. అండ్ లాక్డౌన్ కూడా నడుస్తుంది కదా వైజాగ్లో. సో అందుకే ఇంట్లోనే బాగా చేసుకొని పిల్లలకి పెడితే బాగుంటుందని చెప్పి డిసైడ్ అయ్యి వెజ్ మంచూరియా కోసం మేము ప్రిపేర్ అయ్యామన్నమాట. సో ఆయన ఉన్నారు, ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు. ఎందుకంటే వెజ్ మంచూరియా అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువండి, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఈ వెజ్ మంచూరియా మీరు బాగా నేర్చుకొని ఇంట్లో చేసి పెడితే కనుక ఇంకెప్పుడు మీరు బయట తినడానికి కూడా ఇష్టపడరు అనమాట. సో మా ఇంట్లో అదే జరుగుతుంది. పిల్లలు వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ఎంత బలవంతంగా వెజ్ మంచూరియా తింటారా అన్నా సరే వాళ్ళు తినరు. వద్దమ్మా ఎక్కడికంట, మీరు చేసిందే బాగుంటుంది అని చెప్పి అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో నా స్టైల్లోని నేను వెజ్ మంచూరియా అనేది ఎలా చేస్తానో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. దాంతోపాటు ఇంకా మంచి రెసిపీస్ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఎండింగ్ వరకు వాచ్ చేయండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి వీడియో లెంత్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉంది. సో స్కిప్ చేయకుండా చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది, ఓకేనా. అండ్ వెజ్ మంచూరియా కోసం ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్. సో కోఇన్సిడెంట్స్ చూడండి, మూడు కూడా సి లెటర్తోనే స్టార్ట్ అవుతాయి. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఈ మూడు ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి మనం క్యాబేజీని, క్యారెట్ని అండ్ అలాగే క్యాప్సికమ్ని మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మీరు ఎంత అయితే చేయాలనుకుంటున్నారో అంత. సో కొంచెం క్యాప్సికమ్ తగ్గినా పర్వాలేదు, కానీ క్యాబేజ్, క్యారెట్ మాత్రం ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోండి. అంటే ఒక బౌల్ మెజర్మెంట్ ఏదో ఒకటి. నేను నార్మల్గా అయితే మెజర్మెంట్స్ ఎక్కువగా చూడను. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నాకు అంత అంచనాగా వేసి చేస్తాను తప్ప, కానీ నాకు పర్టికులర్గా మెజర్మెంట్స్ చూసి చేస్తే నాకు అసలు రాదనమాట. సో మీరు నేను చెప్పిన కొలతలు బట్టి నార్మల్గా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం క్యారెట్ని, క్యాబేజ్ని, క్యాప్సికమ్ని మూడు కూడా తురుముకొని రెడీగా పెట్టుకోవాలి. అండ్ అందులోని సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైస్ బట్టి అండ్ అలాగే పిల్లలు తినే స్పైస్ బట్టి మీరు చూసుకొని పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. మూడు కూడా సన్నగా తరుక్కోవాలండి. తరగడం అంటే మనం నైఫ్తో కట్ చేయడం కాదు, గ్రేట్ చేయాలి. కోకోనట్ కానీ అలా గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో గ్రేట్ చేయాలన్నమాట. సో ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత అందులోని మనం ఫస్ట్ కారం వేసుకోవాలండి. కారం కూడా మనకి మసాలా కారం కాకుండా నార్మల్ కారం ఉంటుంది కదా, పొడి కారం అంటారు. సో ఆ పొడి కారం వేసుకోవాలి. అండ్ అందులోని కొంచెం సాల్ట్, అంటే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అందులోని నల్ల మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. అండ్ ఈ స్పైసెస్ అన్నీ చూసుకోండి, మనం తినే కారం బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా కొంచెం ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే ఈ మూడు కూడా కొంచెం చప్పగా ఉండేవి, తీపిగా ఉండేవి కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట. అండ్ గరం మసాలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ అందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని చివరిగా వచ్చేసి నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. ఒక 2 స్లైసెస్ నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ నేను చేశాను కాబట్టి నేను 4 స్లైసెస్ వేసాను, అంటే 2 నిమ్మకాయలు వేసాను అనమాట. సో వేసుకున్న తర్వాత అందులోని, అంటే నేను నార్మల్గా చూడండి చెప్తాను,
ఒక 4 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసామనుకోండి, 2 స్పూన్స్ మైదా వేయాలన్నమాట. సో మనం కలుపుకునే క్వాంటిటీని ఎంతైతే మనం చేసుకుంటున్నామో దాన్ని బట్టి మీరు కార్న్‌ఫ్లోర్ ఇంకా మైదా అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక కప్‌కి హాఫ్ కప్ మైదా వేయాలన్నమాట. ఒక కప్ కార్న్‌ఫ్లోర్ అయితే ఒక హాఫ్ కప్ మైదా వేయాలి. అలా చూసుకొని దాన్ని మొత్తం అంతటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసుకున్నప్పుడు అది పర్ఫెక్ట్గా వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే, కార్న్‌ఫ్లోర్ మైదా కరెక్ట్గా సరిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే, మనం ఇలాగా అందులో ఇంకా అసలు వాటర్ కూడా యాడ్ చేయకూడదండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. వాటర్ యాడ్ చేయకుండా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఎలాగొచ్చింది అని అంటే మాత్రం ఇలాగ మనం ఉండలా చేసుకోవాలండి. ఒక బాల్లా చేసుకుంటే విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఇలా వస్తేనే మనకి ఆ మంచూరియా మిక్స్చర్ అనేది కరెక్ట్గా మిక్స్ అయినట్టు అనమాట. సో అంతేనండి. చాలామంది ఫుడ్ కలర్స్ అవి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. బట్ ఫుడ్ కలర్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. ఫుడ్ కలర్ వేయకపోయినా మంచి టెక్స్చర్ అండ్ మంచి కలర్లో కూడా కనిపిస్తుంది. సో దానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం మసాలా కారం కాకుండా పొడి కారం వేస్తాం కదా. సో దానివల్లే కొంచెం కలర్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇలాగా మనం మిక్చర్ అంతా కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. సో ఇది హెల్దీ ఫుడ్డా అంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి హెల్దీ ఏమో అని నేను అనను. బట్ బయట కొనుక్కునే దానికంటే ఇంట్లో చేసుకొని తినడం చాలా సాటిస్ఫాక్షన్ అండ్ అలాగే మనం హైజీన్గా చేసుకుంటాం కాబట్టి అదొక తృప్తిగా అనిపిస్తుంది కదా. సో అందుకే ఇంట్లో చేసుకోమని చెప్తున్నాను. పైగా పిల్లలు బాగా ఇష్టపడి తింటారు కాబట్టి. సో ఈలోపు ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఈ మంచూరియా మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. అందులో ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ మనకి స్పైస్ అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏవైనా హెచ్చు తగ్గులు ఉంటే అందులోని మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని చక్కగా ఇలాగా బాల్స్లా చుట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ హీట్ కూడా మరీ హైలో ఉండకూడదు. అంటే ఎక్కువ ఆయిల్ హీట్ అయిపోకూడదండి. నార్మల్గానే ఉంచుకొని అందులోని ఈ మంచూరియన్ బౌల్స్ అనేవి వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ డీప్ ఫ్రై చేసే ప్రాసెస్ కూడా స్టవ్ ఎప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదు. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట. సో మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియం పెట్టుకొని చక్కగా ఈ బాల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే క్యారెట్ అండ్ అలాగే క్యాబేజీ, క్యాప్సికమ్ బాగా మనకి కుక్ అవ్వాలి కాబట్టి ఎక్కువ హైలో పెట్టామనుకోండి పై లేయర్ అంతా కుక్ అయిపోతుంది. అంటే మాడిపోయినట్టు అయిపోతుంది, లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది. సో అలా ఉంటే మొత్తం మంచూరియన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. సో అది చూసుకొని పర్ఫెక్ట్గా జాగ్రత్తగా మీరు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలంటే డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి వేసిన వెంటనే కూడా గరిటె పెట్టుకొని తిప్పేయకూడదండి. గరిటె పెట్టి తిప్పేస్తే ఏంటంటే అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. సో గులాబ్ జామ్కి ఎలాగా వేసిన వెంటనే మనం కలపకుండా ఉంటామో ఇవి కూడా సేమ్ అంతే. వేసిన వెంటనే కలిపేసామనుకోండి అవి గరిటె అది తగిలేసి కొంచెం బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్రేక్ అయిపోతే ఆయిల్ మొత్తం పాడవుతుంది అండ్ అలాగే మంచూరియన్ కూడా మంచి షేప్ కూడా ఉండదన్నమాట. సో తినడానికే కాదు చూడడానికి కూడా మన కళ్ళకి మంచిగా అనిపిస్తేనే అదొక తృప్తిగా అనిపిస్తుంది అనమాట. సో అదొకటి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సో దీన్ని నీట్గా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, మీకు వీడియోలో ఎలా అయితే చూపించానో అంతవరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక పేపర్ నాప్కిన్ వేసుకునే ప్లేట్లో తీసేసుకోవాలి. అంటే టిష్యూ పేపర్ ఏదైనా ఉందనుకోండి దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ చేసిన వరకు ఉంచేయాలన్నమాట తీసేసి. సో ప్రజెంట్ నా దగ్గర టిష్యూ పేపర్స్ లేవు కాబట్టి నేను డైరెక్ట్గా తీసేసాను. అందుకే కొంచెం ఆయిల్ అంతా కూడా నీట్గా అందులోకి వడకట్టేసి అప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఇలాగా మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగే వెజ్ బాల్స్ అని చెప్పి మనకి ఫంక్షన్స్లో కూడా పెడతారండి. వీటిని ఇలాగ కూడా తినేయచ్చు కొంచెం టమాటా సాస్ పెట్టుకొని వెజ్ బాల్స్ కింద. దీన్ని మంచూరియన్ కింద ఎలా కన్వర్ట్ చేసుకుంటానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో పిల్లలు ఆయన అయితే నార్మల్గా ఈ వెజ్ బాల్స్ చాలా వరకు తినేశారు. అండ్ మంచూరియన్ చేస్తే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. సో మంచూరియన్కి మెయిన్ మనకి గ్రేవీ కావాలి కదా. సో ఆ గ్రేవీని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. సో నార్మల్గా రెస్టారెంట్లో బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎలా ప్రిపేర్ చేస్తారో నాకైతే అంత తెలియదు, కానీ ఇది నా స్టైల్. సో కొంచెం ఇండియన్ టచ్ ఇచ్చి నేను ఈ చైనీస్ వంటని ప్రిపేర్ చేస్తాను అనమాట.
సో ఫస్ట్ దానికొచ్చేసి బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి, వెడల్పాటి ప్యాన్ని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం బాల్స్ని డీప్ ఫ్రై చేసి ఉంచాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే మరీ వెగటుగా అనిపిస్తుంది. కాబట్టి తక్కువ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోని ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఫైన్గా చాప్ చేసుకోవాలండి. అసలు ఉన్నదా లేదా అన్నట్టుగా ఉండాలన్నమాట. అసలు తెలియకూడదు అందులో వేసామని కూడా, ఎందుకంటే పిల్లలు కూడా మళ్ళీ అవన్నీ పిక్ చేస్తారు ఇందులో ఏమున్నాయి ఏంటి అని చెప్పి. సో అందుకే ఫైన్గా చాప్ చేసుకోవాలి. అండ్ అందులోనే ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. నార్మల్గా అయితే ఉల్లిపాయ వేయరేమో, బట్ నేనైతే వేస్తాను. మంచి గ్రేవీ వస్తుంది అండ్ అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సో ఉల్లిపాయలు కూడా వేస్తాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేస్తానండి. అస్సలు లో ఫ్లేమ్లో పెట్టను, బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేస్తాను. ఇప్పుడు గోల్డెన్ కలర్స్ ఎలా అయితే ఆనియన్స్ వచ్చేసాయో అంతవరకు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసి అందులోని గ్రీన్ చిల్లీ సాస్ అండ్ అలాగే సోయా సాస్ అండ్ అలాగే టొమాటో సాస్ 3 కూడా ఈక్వల్గా వేయాలి. కొంచెం టొమాటో సాస్ అనేది ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఈ 2 అయితే ఈక్వల్గా వేయాలి. అండ్ అందులోనే కొంచెం కారం, ఉప్పు అండ్ అలాగే కొంచెం పెప్పర్, బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాల పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. సో ఇది ఇంత థిక్గా మనకి తయారైంది కదా. సో ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుంటేనే మనకి ఆ బాల్స్ అన్నీ కూడా వేసిన తర్వాత అది బాగా అబ్జర్వ్ చేసుకొని మంచూరియన్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అన్నమాట. సో అందులోనే కొంచెం మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. కొత్తిమీర యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చినప్పటికీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ అన్నిటిని కూడా అందులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో ఇలా 5 మినిట్స్ పాటు కుక్ చేయడం వల్ల ఏంటంటే చక్కగా మనకి ఏదైతే గ్రేవీ ఉందో ఆ గ్రేవీ అంతా కూడా ఆ బాల్స్ లోపల వరకు వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ అలాగే పర్ఫెక్ట్ మంచూరియన్ కూడా మనకి తయారవుతుంది. సో ఇంతేనండి, చాలా చాలా సింపుల్. అండ్ దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరు ఎప్పుడు కూడా ఇంకా బయట కొనడానికి కూడా ఇష్టపడరు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ మా పిల్లలే నార్మల్గా బయట ఫుడ్ బాగానే ఇష్టపడతారు, బట్ మంచూరియన్ ఎప్పుడు కూడా మీరు చేసిందే బాగుంటుందమ్మా బయట చేసే కంటే అని చెప్పి అంటారనమాట. అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సో మీకు ఈ టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది దాని టేస్ట్ అనేది ఎంత బాగా వచ్చింది అని చెప్పి. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి హ్యాపీగా వెజిటేబుల్స్ చాలా సింపుల్. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెప్పించుకొని పెట్టుకొని ఇంట్లో ట్రై చేసి తప్పకుండా నాతో కూడా షేర్ చేసుకోండి ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇది నేను ఈవినింగ్ స్నాక్లా అనుకున్నాను, బట్ ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మాకు చాలా టైం పట్టేసింది. సో మాకు డిన్నర్ టైం ఆల్మోస్ట్ 6-6:30 అలా అయిపోయింది అనమాట, 7 అలా అయిపోయింది. సో ఇంక ఎంత హెవీ తిన్న తర్వాత ఇంక డిన్నర్ కూడా ఇంకేం తినం కదా అని చెప్పేసి ఇవే తినేసాము. సో మరి కొంచెం ఆకలేస్తుంది కదా అని చెప్పి ఇంత హాట్గా తినిన తర్వాత కొంచెం గాపిచ్చి 8-8:30 టైంలోని ఒక జ్యూస్ రెడీ చేశానండి. అది మిల్క్ షేక్ చేశాను. సో మిల్క్ షేక్ కూడా నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. సో ఇలాగా మిల్క్ షేక్ని ఈసారి ప్రిపేర్ చేయండి మీ ఇంట్లోని. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను అండ్ టేస్ట్ అయితే డబల్ ఉంటుంది, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సో దాన్ని ఎలాగా ప్రిపేర్ చేశాను అనేది కూడా మీరు ఇప్పుడు చూసేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి నేను కాచిన పాలని అంటే మరగబెట్టిన పాలని డీ ఫ్రిడ్జ్లో పెట్టానండి. సో డీ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని కొంచెం ఐస్ క్యూబ్ లాగా చేశానమాట. సో కొంచెం మెల్ట్గానే ఉంది ఇంకా మిల్క్ అనేది, ఎందుకంటే మధ్య మధ్యలో కరెంట్ ఆగుతూ ఉంది వైజాగ్లోని. సో అందుకే దానివల్ల కొంచెం మెల్టెడ్గానే ఉంది. అండ్ తర్వాత వచ్చేసి నేను మార్నింగే ఏం చేశానంటే కొంచెం పాల్లోని బాదం పౌడర్, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ని నేను మిక్స్ చేసి ఐస్ క్యూబ్స్ కింద ప్రిపేర్ చేశాను అనమాట. సో ఎందుకంటే జ్యూసెస్కి వాటికి మనం మిల్క్ ఐస్ క్యూబ్స్ అనేది వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు దీన్ని నేను స్టోర్ చేసుకుంటూ ఉన్నాను. సో కొంచెం బాదం పౌడర్ కలిపిన ఐస్ క్యూబ్స్ అండ్ అలాగే నార్మల్ మిల్క్ బాగా గడ్డ కట్టింది అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ప్రజెంట్ కోల్డ్ తినొచ్చా అంటే తినొచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు తింటే ప్రాబ్లం లేదు. ఇది ఇంట్లో ఫుడ్ కాబట్టి బయటది కాదు కాబట్టి తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు అస్సలు. హ్యాపీగా తినండి, మీకు నచ్చితే, లేకపోతే స్కిప్ చేసేసేయండి.
అండ్ తర్వాత వచ్చేసి అందులోని కొంచెం బాదం అండ్ అలాగే కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్ అండి. బాదం జీడిపప్పు అనేది మీ ఇష్టం, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివి తింటే మంచిదని చెప్తున్నాను. అండ్ అందులోని కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేయాలి. ఐస్ క్యూబ్స్ వేసి ఒక్క 4-5 స్పూన్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ షుగర్ కూడా అవసరం లేదు. ఒక 4-5 స్పూన్స్. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తాగుతారనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో అందులోనే మీరు చాక్లెట్ సిరప్ ఉంటే చాక్లెట్ సిరప్ 2 స్పూన్స్ వేసుకోండి. లేదంటే బ్లాక్ చాక్లెట్ అంటే డార్క్ చాక్లెట్ మీ దగ్గర ఉంటే డార్క్ చాక్లెట్ ఒక 2 క్యూబ్స్ వేసుకోండి. లేదు అంటే ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, సో ఆ ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ 1 రూపీ కానీ 2 రూపీ కానీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది ఒక్క ప్యాకెట్ వేయండి సరిపోతుంది. వేసి బాగా బ్లెండ్ చేసేసేయండి. సో ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత టేస్ట్ వస్తుందన్నమాట ఈ మిల్క్ షేక్కి. సో ఈ మిల్క్ షేక్ ఇలా ప్రిపేర్ చేసుకోండి. వేసుకొని చక్కగా సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకొని కొంచెం పైన అలాగా చాక్లెట్ సిరప్ ఉంటే చాక్లెట్ సిరప్ వేసుకొని తాగండి. అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నోటికి చాలా హాయిగా ఉంటుంది అండ్ పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుంది. బాగా హాట్ తినే టైంలోని ఇలాంటి జ్యూస్ చేసుకొని తాగితే చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈవినింగ్ టైంలో కూడా పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం బలం. సో ఇది మేము నైట్ ఆల్మోస్ట్ 8:30కి అలా తాగేసాము. ఇంకొంచెం బాగా హెవీ అయిపోయింది. ఇంకంతే, ఇంకా మేము డిన్నర్ కూడా ఇంకేం చేయలేదన్నమాట. సో సరిపోయింది నలుగురికి ఇదేని మాకు. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ మిల్క్ షేక్ని. చాలా సింపుల్గా ఉంటుంది. చెప్పాను కదా, బాదం పప్పు జీడిపప్పు అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. సో తర్వాత వచ్చేసి ఇంకా టైం ఉంటే కొంచెం పని చేద్దామని చెప్పి ఇక్కడ వేరుశనగ పలుకులన్నీ కూడా వేపేస్తున్నాను. ఎందుకంటే టిఫిన్స్ చేసినప్పుడు కొంచెం చట్నీలకి అది ఇన్స్టెంట్గా మన దగ్గర వేపుకొని పెట్టుకుంటే రెడీగా బాగుంటుంది కదా అని చెప్పి 1 కేజీ వేరుశనగ పలుకులు ఉంటే అవి వేపేసాము. అండ్ అవి మొత్తం పొట్టు తీసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటాం అనమాట. సో పిల్లలు కావాలంటే ఎప్పుడైనా తీసుకొని తింటారు. అండ్ మాకు ఎప్పుడైనా స్నాక్లా తినాలనుకుంటే అవి తీసుకొని తినొచ్చు. అండ్ ఎప్పుడైనా చట్నీలకి కావాలంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హైరాణ పడకుండా చక్కగా ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా మేము రెడీ చేసి పెట్టుకుని తర్వాత మొత్తం గిన్నెలన్నీ తోమేసి అన్నీ కూడా క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసి మంచిగా ఒక ధూప్ స్టిక్ వెలిగించుకున్నాను. ఇంకా ఈ టైంకి మాకు వర్షం పడుతూనే ఉంది. ధూప్ స్టిక్ వెలిగించుకుంటే చక్కగా ఇంకా ఎలాంటి దోమలు ఏమీ రావని చెప్పి ధూప్ స్టిక్స్ అనేవి వెలిగించాను అనమాట. సో ఇది ఎక్కడ తీసుకున్నారు అక్క అని చెప్పి చాలామంది అడిగారు. మన సెకండ్ ఛానల్లో నేను పోస్ట్ చేశానండి. ధూప్ స్టిక్ వెలిగించుకున్నది నేను ఇక్కడే జగదాంబ దగ్గర తీసుకున్నాను. అక్కడ దీపావళి టైంలోని ప్రమిదల కొండానికి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఇది అరౌండ్ 30 రూపీస్ ఎంతో పడింది అంతే. సో పాతది ఒకటి ఉండేది, అది చేయి జారి పగిలిపోయింది, తీసేసాను ఇంకా వెంటనే. తర్వాత ఇంకా మళ్ళీ ఇది కొత్త తెచ్చుకొని అప్పటి నుంచి ఇదే పని చేస్తుంది. సో ఇలాగ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని నైటే మాప్ పెట్టేసుకొని మొత్తం కిచెన్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాము. ఇలా మా మంగళవారం మధ్యాహ్నం నుంచి నైట్ వరకు నా రొటీన్ అనేది ఇలా సాగిందనమాట. అండ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ చిన్న వ్లాగ్ అనేది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.